जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सित सहस्र। శ్రీ భారత్ రసజ్ఞ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మన సీతమ్మ కథ ధారావాహికంగా వాల్మీకి రామాయణం ఆధారంగా సీతమ్మ పాత్ర చిత్రణం ఎలా చేశాడు, తర్వాత వచ్చినటువంటి రామాయణాల ప్రభావంతో తెలుగు రామ కావ్యాలలో ఎలాంటి కొత్త కల్పనలు చోటు చేసుకున్నాయి, అవి కూడా మనం అలా అలా తెలుసుకుంటూ అడుగు ముందుకేస్తున్నాం కదా. గత వారం మనం అనుకున్నాం జానపద రామాయణానికి సంబంధించినటువంటి పాటల్లో కూడా ఎంతో అందమైనటువంటి వర్ణనలు ఉన్నాయనుకున్నాం కదా. మనము నాకు సినిమా పేరు గుర్తు రావడం లేదు కానీ సీతారామ కళ్యాణం అనుకుంటా బహుశా, చిన్న గీతాంజలు, మరి నాకు ఆ నటీమణి పేరు గుర్తు రావట్లేదు. ఒక బంతి ఆట ఆడుతూ ఆడుతూ శివధనస్సు పెట్టినటువంటి ఆ పెట్టె కిందికి ఆ కందుకం కిందికి వెళ్ళిపోవడం, సీత బాలికగా ఉంది కదా, బాలసీత ఆ బరువైనటువంటి శివధనస్సును ఉంచినటువంటి పెట్టెను అలవోకగా అలా ముందుకు జరిపి ఆ బంతిని తీసుకోవటం, జనకుడు దాన్ని చూసి అమ్మో, అప్పుడే సీతమ్మని వీర్యశుల్కగా ప్రకటించాలి నిర్ణయం తీసుకోవడం అని చూసాం అనుకుంటా. సినిమా పేరు నిజమేనా సీతారామ కళ్యాణం అనే అనుకుంటున్నాను నేను. దీనికి ఆధారం ఏమిటి అంటే ఆనందరామాయణం. ఆనందరామాయణంలో ఈ వర్ణనలన్నీ ఉన్నాయన్నమాట. కందుక క్రీడ, ఆ శివధనస్సు ఉంచినటువంటి పేట కిందికి వెళ్ళడం కదా, అవన్నీ ఉన్నాయి. జానపదులు కూడా చూడండి, జానపదులు ఎంత అడుగు ముందుకు వేసి వాళ్ళు ముందు వర్ణించారనమాట. అష్టదిగ్గజములారా మీరతనికి ఆధారమై ఉండుడి, ఆకాశమంతరిక్షమా భూకాంత తోడుగా రామునికి అని అమ్మవారు పూర్వరాగాన్ని గురించి కూడా చెప్పుకున్నాము గత వారంలో కదా మనము. అంటే ఇద్దరు ఒక కోవెలలో కలవటం, పూర్వానురాగం, వాళ్ళ మధ్య అంకురించడం, అవి చెప్పుకున్నాం కదా. ఈ జానపదులు కూడా అలాంటి పూర్వరాగాన్ని వర్ణించి సీతమ్మ వారు, సీత కన్యగా సీత ఆ రాముని పట్ల ప్రేమలో తల్లడిల్లిపోయి ఆ రాముడు ఎలాగైనా దిగ్గజములారా మీరంతా ఆధారంగా ఉండి అతనితో శివధనుస్సును విరిచేందుకు అతనికి సహకరించండి అని సీత ప్రార్థిస్తుంది అని జానపద రామాయణంలో స్త్రీల పాటలలో కృష్ణశ్రీ సంకలనం చేశారు. అప్పట్లో సాహిత్య అకాడమీ వాళ్ళ ప్రచురణ అనుకుంటా. మా నాన్నగారి దగ్గరికి పుట్టపర్తి నారాయణ సార్ వారి దగ్గరికి వస్తే నా విషయం రామాయణం కదా, సీత పాత్ర చిత్రణ గురించి అన్నాను కదా నేను. తెలుగు హిందీ రామకావ్యాలలో సీత పాత్ర చిత్రణ గురించి కదా. అప్పుడు అంతకు ముందే కూడా నాకు జానపద సాహిత్యం అంటే చాలా ఇష్టం, అవన్నీ సేకరించుకుంటూ ఉండేదాన్ని నేను. దాంట్లో ఈ స్త్రీల పాటలు కూడా భలే మంచి గ్రంథం అది దగ్గర పెట్టుకున్నాను. అప్పుడు చూసుకునేదాన్ని, ఇవన్నీ చదివేదాన్ని. ఇలాగా ఆ పూర్వానురాగం, సీతమ్మ వారు రాముణ్ణి చూసింది కదా, అతను శివధనుస్సును విరవడంలో మీరంతా సహకరించండి అని ప్రార్థిస్తుందట. ఇదంతా ఏమిటి, ఆనంద రామాయణం యొక్క ప్రభావం వల్ల ఇవన్నీ అక్కడ చోటు చేసుకున్నాయి. స్త్రీల రామాయణ పాటలలోనూ శ్రీకృష్ణ రామాయణంలో కూడా ఈ రకమైనటువంటి వర్ణన ఉంది. ఆ తర్వాత ఈ కందుక క్రీడ గురించిన వర్ణన ఉంది శ్రీకృష్ణ రామాయణంలో. మరి ప్రసన్న రాగము అనే సంస్కృత నాటకం అన్నమాట. ఈ ప్రసన్న రాగం జయదేవ కృతం అనుకుంటాను ప్రసన్న రాగం నాటకంలోను. ఇంకా హనుమన్ నాటకం అనేటువంటి మరొక రచనలో కూడా ఈ సీతారాముల మధ్య పూర్వానురాగాన్ని గురించిన వర్ణన ఉందన్నమాట. ఇక శివ ధనుర్భంగం అయిపోయింది.
అది వాల్మీకి రామాయణంలో మనం నిన్న గత వారం విన్నాం కదా. శివధనుర్భంగం అయిపోయిన తర్వాత జనకుడు దశరథునికి వార్త పంపడం, తన పరివారంతో సహా దశరథుడు జనకపురికి రావడం, ఇవన్నీ కూడా వర్ణితాలు. పూర్వరాగ వర్ణన, బంతులాట, శివధనస్సును ఆ చిన్న పెట్టెలో ఉంచినటువంటి శివధనస్సును అలాగా పక్కకు జరిపి తీసుకురావడం, ఇవన్నీ వాల్మీకి రామాయణంలో లేవు. తర్వాత వచ్చినటువంటి రామాయణాలలో ఉంది. అయినా సరే మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే హృదయంగా ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. వాల్మీకి రామాయణంలో అయితే ఇవి లేవన్నమాట. మరి ఇప్పుడు పూర్వానురాగం గురించినటువంటి వర్ణన మనం అనుకుంటున్నాం కదా. చక్కటి వర్ణన, మనోజ్ఞమైనటువంటి వర్ణన కల్పవృక్షంలో కూడా ఉంది. మన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం విశ్వనాథ గారు రాసింది కదా. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన కల్పవృక్షంలో ఎలాగా ఇదమిత్తమని నిర్ణయింపగారానిది కోర్కెయు రూపుకై కొన్న ఎట్లు జన్మ జన్మాంతర సంగతమైన ఆశావలంబవధికి సాగినట్టు ప్రాణముల్ బయటికి వచ్చి ముగ్ధాకారమనరించి దర్శనం ఇచ్చినట్టు తన సృష్టిలోని యుత్తమ భావమానందముగ బొంగి బింబమై పొడచినట్లు అలా అరుంధతియును అహల్యయును కోసలాత్మజాతయు ముగ్గురి ఆననముల కన్నను పవిత్రమగుచు శృంగారభావ ముడిసి పట్టిన ముఖచంద్రుడు కడుతోచు. పూర్వానురాగం సీతమ్మ ఎలాగా రాముని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆవిడ మనసులో ఎలాంటి కోర్కె ఉదయించింది. ఇదమిత్తమని నిర్ణయింపగారాని దే కోర్కెయో రూపుగై కొన్నయట్టు ఆవిడ మనసులో అలాంటి భావాలన్నీ చెలరేగాయి. పూర్వ రాగానికి సంబంధించినటువంటి ప్రణయ భావాలు అంకురించాయి అని మన కల్పవృక్షకారులు చెప్పారనమాట. ఇంకా శివధనుర్భంగ ఘట్టం గురించి చెప్పుకున్నాం కదా మనం. ఎన్నిసార్లు చెప్పినా సరే వాల్మీకిలో సభ లాంటిదేవి ఉండదు. కేవలము రాజసభలో రాముడు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు, జనకుని సభ సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు మాత్రమే తప్ప తక్కిన దేశాల నుంచి వచ్చిన రాజులందరూ ఉండే సభలో, నిండు సభలో రాముడు శివధనుర్భంగం చేసినట్టుగా లేదు అక్కడ వర్ణన వాల్మీకి రామాయణంలో. మరి ఈ శివదత్తమైనటువంటి శివధనుస్సును విరిచాడు. తన వివాహం వీర్యశుల్కగా ప్రకటించినప్పుడు ఆ శివధనుర్భంగా జరిపినటువంటి వీరునితోనే తన కుమార్తె వివాహం జరుగుతుంది అని జనకుడు వివరిస్తాడనమాట. జనకుడు మాత్రమే చెబుతాడు, అంతవరకే వాల్మీకి రామాయణంలో. కొంతమంది ఈ శివధనుర్భంగం చేయలేక బాధపడిపోయి జనకుడి మీదకి దండెత్తి వచ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అని చెప్తాడు జనకుడు. వాళ్ళని తాను ఓడించినట్టుగా కూడా చెప్పాడనమాట. బాలకాండ 36వ సర్గలో జనకుడు చెబుతాడు. శివధనుర్భంగం తర్వాత ఇవన్నీ చెప్తాడనమాట. విశ్వామిత్రుని ఆజ్ఞ తర్వాత, శివధనుర్భంగం తర్వాత సీతారాముని మెడలో పూలమాల వేస్తుంది. అంతవరకే ఆధ్యాత్మ రామాయణం వాల్మీకి రామాయణం నుండి. ఆధ్యాత్మ ఆనంద రామాయణాలలో ఇతర రాజుల సమక్షంలో ధనుర్భంగం చేసినట్టుగా ఆధ్యాత్మ రామాయణం, ఆనంద రామాయణాలలో ఉంది. నిండు సభలో అందరి ముందు శివధనుర్భంగం చేశాడు అన్నట్టుగా ఆనంద రామాయణంలోనూ ఆధ్యాత్మ రామాయణంలో ఉంది, వాల్మీకి రామాయణంలో లేదు. కానీ ఇలాంటివన్నీ కూడా కావ్య సౌందర్యాన్ని పెంచేందుకే అని అనుకోవచ్చు కదా. వాల్మీకి రామాయణంలో లేకపోయినా సరే అందమైనటువంటి వర్ణనలు ఉన్నాయి కాబట్టి వీటిలోని ఆనందాన్ని మనం గ్రోలుతూ అడుగు ముందుకేద్దాం. ఒక కావ్యంగా మనం రామాయణాన్ని పఠిస్తూ ఉంటే దానిలోని ఆనందం వేరు కదా. అంతకైనా పఠితల మనస్సులు రంజిల్ల చేయడానికి ఇలాంటి కొత్త కొత్త విషయాలని చొప్పించడం అన్నది
సహజం కదా. వాటికి ఆధారాలు కూడా ఎక్కడో ఉంటాయి వాళ్ళకి, వాటిని కాస్త విస్తరించి ఇంకా చక్కగా అందంగా వ్రాస్తారనమాట. ఈ సంఘటనలు మనం విన్నప్పుడు ఏమవుతుందంటే మన మనసులో ఎంతో మనమే అక్కడ నిండు సభలో మనం ఉన్నట్టుగా, ఆ శివధనుర్భంగం మనం చూస్తున్నట్టుగా, తక్కిన రాజులందరూ విఫలీకృతులే వాళ్ళందరూ వెనక్కి వెళ్తుంటే వాళ్ళ మనసుల్లో ఎలాగ రగిలిపోతూ ఉంటుంది. అవన్నీ చూస్తుంటే రాముడి గెలవాలి కదా అని అనుకోవడం, అక్కడ ఒకవైపు సీతమ్మ వారు కూర్చుని రాముడు గెలవాలి, తను పుష్పోద్యానవనంలో చూసిన రాముడు గెలవాలి అని ఆవిడ ప్రార్థిస్తూ ఉండడం, ఇవన్నీ నాటకీయంగా జరుగుతూ ఉంటే అవన్నీ మనం చదువుతూ ఉంటే మన మనసులో కూడా అదే భావాలు మనలో రేకెత్తుతాయి. ఆనందంగా ఉంటుందన్నమాట మనసంతా. దీని ఏమంటారు అంటే సాధారణీకరణం అంటారు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతూ మనమే సొంతంగా అక్కడ ఉన్నట్టుగా మనం భావిస్తూ ఆ ఆనందాన్ని అనుభవించడం అన్నది సాధారణీకరణం అన్నటువంటి ఒక ప్రక్రియ జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా శోకఘటనలో చూడండి, నాయకుడు బాధపడుతూ ఉంటే మనం ఏదన్నా సినిమా చూస్తుంటే మనం కూడా కన్నీళ్లు కారుస్తూ ఉంటాం, మన ముందే జరుగుతుంది అన్నట్టుగా. అది దాన్ని రస నిష్పత్తిలో దాన్ని ఒక సాధారణీకరణం. భట్టనాయకుడు అనేటువంటి సంస్కృత కావ్య శాస్త్రకర్త విభావ అనుభావ స్థాయి భావాల పరిణామం సాధారణీకరణం అని చెప్పాడు ఈ భట్టనాయకుడు అనేటువంటి సంస్కృత శాస్త్రకర్త చెప్పాడనమాట. మన ఎదుట జరుగుతుంది అని మన కన్నీళ్లు గారుస్తూ ఉంటాం కదా, ఈ సాధారణీకరణం అన్నటువంటి ప్రక్రియ ఇలాగ జరుగుతుంది అని చెప్పబడింది అనమాట. ఇక జనకుడు దశరథునికి కబురు పంపాడు కదా. కబురు పంపిన తర్వాత దశరథుడు తన పరివారంతో సహా జనకపురికి రావటం, జనకపురికి వచ్చిన తర్వాత వివాహ సన్నాహాలు జరగటం, ఇవంతా కూడా ఇంకా వాల్మీకి రామాయణాన్ని అనుసరించి మనం చెప్పుకుంటున్నాం. వాల్మీకి రామాయణం ఎలా జరిగింది అని. ఇంకా విడిదింట్లో వాళ్ళు ఉండడం, చిన్న చిన్న వర్ణనలన్నీ ఉన్నాయి. తర్వాత ముఖ్యమైనటువంటి వర్ణన ఎక్కడ వస్తుంది అంటే వాల్మీకి చక్కటి వర్ణన చేశాడు అక్కడ. ఏమిటంటే ఒక వరుడు వధువు వాళ్ళ రెండు కుటుంబాలు కలిసే సందర్భంలో వాళ్ళ కుటుంబం ఎలాంటిది, వంశ ప్రతిష్ట ఎలాంటిది, వరుని వైపు వధువు వైపు ఎలాంటి గొప్ప వంశానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పడం. అంటే మనం మర్చిపోతున్నాం అన్నీ కూడా, వంశవృక్షాన్ని మనం జాగ్రత్త పరచుకోవడం అన్ని మర్చిపోతున్నాం ఈ ఆధునిక కాలంలో. మన తాత వరకే అంతవరకే మనకి తెలుస్తాయి, అంతకు ముందు వాళ్ళ గురించి మనకు తెలియదు. మన ముత్తాత వాళ్ళకంటే ముందు వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా మనకు అసలు తెలియదు. చూడండి, వంశవృక్షం అన్నది వేసుకోవాలి తప్పకుండా. వంశవృక్షం అన్నది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అంటే మన వంశంలో ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు అన్న ఒక మనకు మానసికమైనటువంటి ఒక బలం చేకూరుతుంది కదా. దాంతోపాటు మన వంశ ప్రతిష్టను మనం నిలపాలి అన్నటువంటి ఒక దృఢ సంకల్పం కూడా మన మనసులో నెలకొంటుందన్నమాట. వంశవృక్షం అంటే ప్రతి దానిలోనూ రాజుల వంశవృక్షంలో అంటే శౌర్య పరాక్రమాలని బట్టి రాజులు ఎంతవరకు సఫలీకృతులైనారు అని చెప్పడం ఉంటుంది కదా. మన కుటుంబాలలో వాళ్ళు ఎన్ని దానాలు చేశారు, ఎన్ని దాన ధర్మాలు చేశారు, ఎంత మంచి పేరు సంపాదించుకున్నారు, పదువురు వాళ్ళ గురించి ఎంత చక్కటి మాటలు మాట్లాడుకుంటున్నారు కదా. అలాంటివన్నీ మనకు తెలిసినప్పుడు మనం కూడా వాళ్ళ బాటలో నడవాలి అన్నటువంటి ఒక సందేశం మనకు అందుతుంది కదా. ఈ వంశవృక్షాన్ని మనం కాపాడుకోవడం వల్ల దశరథుని వంశవృక్షం గురించి వశిష్ఠుడు చెప్తాట. చాలా చాలా గొప్ప వర్ణన ఉంది. దాదాపు 40 మించినటువంటి రాజులు దశరథుని కంటే ముందు రాజులు ఎలా ఉన్నారు, వాళ్ళ శౌర్య పరాక్రమాలు ఎటువంటివి, వాళ్ళ కీర్తి ఎటువంటివి అన్నీ కూడా వశిష్ఠుడు వర్ణించి చెప్తాడు.
ఆ విషయాలన్నీ కూడా వచ్చే భాగంలో తెలుసుకుందాము. స్వస్తి.